సుమనసవందిత సుందరి మాధవి. హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యాచరణ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను. వ్రతం అంటే వ్రతం లాగా కాదు, నార్మల్గా అమ్మవారికి పూజ చేసి తాంబూలం ఇచ్చి తర్వాత లేడీస్ని పిలిచి వాళ్ళకు కూడా తాంబూలం ఇస్తాను నేను. ఇక్కడ మాకు చెరీకి కొంచెం తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, నార్త్ ఇండియన్స్. మాకు పెద్దగా తెలుగు వాళ్ళు ఎవరు తెలియదు ఇక్కడ, సో వాళ్ళని పిలుస్తున్నాం అనమాట. వాళ్ళందరూ ఈవినింగ్ వస్తా అన్నారు. సో నిన్నటి నుంచి మాకు ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. నిన్న నైట్ ఇంకా దానికి కావాల్సిన సామాన్లు అన్నీ రెడీ చేసుకొని అన్ని నానబెట్టేసుకొని అన్ని మిక్సీ పట్టేసుకున్నాం నైటే, ఎందుకంటే మార్నింగ్ టైం ఉండదు. ఈయన కూడా వర్క్ ఉంది, ఇప్పుడు ఒక 3 hours బయటికి వెళ్ళి మళ్ళీ వస్తాడు. అండ్ ఇప్పుడే అన్ని స్టార్ట్ చేసినాము. గెట్ రెడీ. మా ఆయన కూడా గెట్ రెడీ అయిపోయాడు. అండ్ నేను ఏం ఐటమ్స్ చేస్తున్నా అంటే ఫస్ట్ పాయసం చేస్తున్నా. పాయసంకి పాలు పెట్టేసిన ఆల్రెడీ. 5 ప్రసాదాలు చేస్తున్నాను నేను, 5 ప్రసాదాలు మొత్తము. 5 ప్రసాదాలతో కాకుండా శనగలు, మేము పచ్చి శనగలు పెడతాం తెలంగాణలో, మా సైడ్ పెడతారనమాట, మమ్మీ వాళ్ళు పెడతారు. సో పచ్చి శనగలు ఆల్రెడీ నానబెట్టేసిన. ఈ శనగలు కనిపిస్తుందా? ఈ శనగలేమో పులిహోరలోకి వేసిన. పాయసం రెడీ. అండ్ పులిహోర దద్దోజనం చేస్తున్నా. ఆ రెండింటికి రైస్ పెట్టేసిన ఆల్రెడీ. పులిహోర దద్దోజనం పాయసం. బూరెలకు కూడా బెల్లం వేసి పూర్ణం చేస్తారు కదా, మేము పూర్ణం అంటాము. పూర్ణం కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ. నైట్ రాగానే తలస్నానం చేసేసి మొత్తం రెడీ చేసేసినాం అనమాట. అది ఎందుకంటే బాగా టైం పడుతుంది పూర్ణము, రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. సో పూర్ణం ఆల్రెడీ మంచిగా ఉంది. దానికి ఏం పిండి, మినపప్పు. సారీ, నాకు వచ్చు, కాకపోతే మాట్లాడడానికి రావట్లేదు, అన్నీ తెలుసు నాకు. మినపప్పు ఇంకా బియ్యం ఆల్రెడీ మిక్సీ బట్టి పెట్టేసేసిన డిక్ చేసి ఫ్రై చేయడానికి. ఇంకేమైనా పూర్ణం, గారెలకు కూడా పిండి ఆల్రెడీ రెడీ ఉంది, అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసినాం. సో ఆల్మోస్ట్ అన్నీ నైటే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఈరోజు కొంచెం ఈజీ ఉంటుంది, ఇంకా నేను ఒకదాన్నే ఉంటాను కాబట్టి ఎక్కువ టైడ్ కాను అని. అండ్ లంచ్కి అప్పుడు చూపిస్తాం మీకు. ప్రస్తుతానికైతే ఆయన దేవుడి సామాన్లు అన్నీ చదువుతున్నాను అనమాట. బ్యాక్ క్యామ్లో చూపిస్తాం. నా దేవుడి సామాన్లు చెరికి పని అప్పచెప్పిన, బాగా క్లీన్ చేస్తాడన్నీ. ఫ్లవర్స్ కూడా నేనే తెచ్చి పెట్టేసిన చెరి. ఇక్కడ మక్కుల పూలు దొరకవు కదా, బొకే ఉంటుంది, సో బొకే తీసుకొచ్చేసిండు. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేస్తున్నా. ఎవ్రీ ఇయర్ కొంచెం బాగానే చేస్తాను. ఈ ఇయర్ మాకు టైం లేకుండే, అండ్ చెరీ కూడా షిఫ్ట్కి వెళ్ళాలి అని చెప్పి తొందరగా చేసేసాను అనమాట. పులిహోర దద్దోజనం చేయమని చెరీకి ఇచ్చాను. ఆల్రెడీ ఇక్కడ రైస్ పెట్టేసామని చెప్పాను కదా ఇందాక. సో దాన్ని 2 different పార్టిషన్స్గా తీసుకొని పులిహోరకి దద్దోజనంకి సపరేట్గా పోపు పెట్టి ఇచ్చేసాను. సో తను అక్కడ కలిపేస్తున్నాడు. అండ్ నేను మిగతా ప్రసాదాలన్నీ చేసేస్తున్నా. పాయసం ఆల్రెడీ చేసేసాను, అండ్ గారెలు వేస్తున్నా, ఇంకా పూర్ణాలు కూడా వేస్తున్నా. చెరీకి ఎట్లాగో పులిహోర కలపడం అలవాటే, బాగానే కలుపుతాడు. సో అందుకని పులిహోర ఇచ్చేసేదానికి కలపమని. ప్రసాదాలన్నీ అయిపోయినాయి. ఆల్రెడీ దీపం ముట్టించేసాం మేము, ఇంకా టైం లేకుండా ఇందాక. చెరీకి కూడా టైం అవుతుంది, వర్క్ వెళ్ళాలి. సో అందుకని శారీ పెట్టేసి ప్రసాదాలు ఎక్కిచ్చేసి దీపం ముట్టించేసినాము. మేము లంచ్కి మెనూ వచ్చేసి సాంబార్, పాలకూర పప్పు, పన్నీర్ మసాలా చేద్దాం అనుకున్నాము. సో అందుకని సాంబార్కి సపరేట్గా కూరగాయలన్నీ ఫ్రై చేసుకొని పప్పులో కలిపేసుకుంటే అయిపోతుందని చెప్పి చేస్తున్నాను. అండ్ ఇది పక్కనే పన్నీర్ కర్రీకి పన్నీర్ మసాలా వేసేసి ఉడికిచ్చేస్తున్నాను. నేను వంటలన్నీ బాగానే చేస్తా. అది యూట్యూబ్ నుంచి అయినా వేరే వాళ్ళ నుంచి దగ్గర నుంచి నేర్చుకుందైనా కానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి. అయినా మన వంటలు మనం పొగడకపోతే పక్కన వాళ్ళు పొగుడతారా చెప్పండి. ఇవి మైసూర్ బోండాలు కాదు, పూర్ణాలు. ఈసారి మంచిగా వచ్చినాయి, ఎప్పుడు చేసినా బాగానే వస్తాయి. ఈసారి ఇంకా బాగా వచ్చినాయి. మినపప్పు ఎక్కువ వేసి బియ్యపిండి తక్కువ వేసిన, అసలు మామూలుగా రాలేదు. చిన్న చిన్న పునుగులు ఉంటాయి కదా, సేమ్ పునుగుల్లానే వచ్చినాయి, బాగున్నాయి. మెచ్చుకో నన్ను. సూపర్ రాజు అదర కొడేసావు. ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోయినాయి. పన్నీర్ కర్రీ అయిపోయింది, సాంబార్ అయిపోయింది, ఇంకేం చేసిన, పప్పు చేసావు, పాలకూర పప్పు అయిపోయింది. బగారన్నంకి ఇది ఫ్రై చేసి రైస్ కుక్కర్లో పెట్టేసినాం అనుకో సెట్. పెరుగు మా ఆయనకి ఇచ్చేసిన, పెరుగు ఇన్నే వేస్తాడు. నేను తినలేను రైస్, ఫాస్టింగ్లో ఉన్నా. సాయంత్రం తింటా, అంతా అయిపోయిన తర్వాత అందరికీ పసుపొట్టు ఇచ్చిన తర్వాత తింటా. చాలా టెంప్టింగ్గా ఉన్నాయి సార్ చూడడానికి అసలు. వెల్కమ్ బ్యాక్ అందరికీ. ఇందాక చెప్పాను కదా అన్ని ఐటమ్స్ అయిపోయినాయి, రెడీ అయినాం. ఇప్పుడే కొంచెం పద్ధతిగా రెడీ అయ్యి మళ్ళీ ఇంకోసారి పూజ చేసి ఇంకా గెస్ట్ అందరు వచ్చే టైం అయింది. సో అంతా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడే చూపిస్తానండి. ఇదే నా సెటప్. ఇంకా దీపం ముట్టిలేదు, ఇప్పుడు ముట్టిస్తాను. ఆల్రెడీ పొద్దున ముట్టించిన.
అమ్మవారికి పువ్వులు గాజులు అన్నీ పెట్టేసిన. పొద్దున ప్రసాదాలు అన్నా కదా, 5 ప్రసాదాలు చేసిన అనమాట అన్ని. క్లోజ్ షోమిది సైడ్. ఈ అమ్మవారి విగ్రహాన్ని, లక్ష్మీదేవి విగ్రహాన్ని నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఐ ఆర్డర్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. నేను ఇన్ని సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నా కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉంటాను పూజ గురించి. ఈ సంవత్సరం కూడా పూజలో ఎన్నో కొన్ని తప్పులు చేసే ఉంటాను. ప్లీజ్ మీరు పెద్ద మనసుతో క్షమించండి. అమ్మవారు కూడా క్షమించి మమ్మల్ని దీవిస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తాను, ఇంకా బాగా పెద్దగా చేస్తాను పూజ గురించి అంతా పర్ఫెక్ట్గా తెలుసుకొని చాలా బాగా చేస్తాను. అండ్ ఇంకా ఎక్కువ మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. Lot of blessings. Okay. Oh, you don't need to put it inside my head. Enjoy. Too much blessings now. పసుపు బొట్టు ఇవ్వడానికి చెప్పి ఆల్రెడీ పేపర్ ప్లేట్స్ తీసుకున్నాము. సో అందులో కొన్ని శనగలు, 2 అట్టిపళ్ళు, చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఆల్రెడీ అక్క ఇండియా నుంచి పార్సిల్ వేసింది నాకు. సో అవి పెట్టేసి సోమ్ ప్యాకెట్స్ కూడా ఆల్రెడీ పంపించింది నాకు. సోమ్ ప్యాకెట్, ఒక వక్క, ఇంకా 1 పౌండ్ కాయిన్ వేసి ఇచ్చా అనమాట. నా దగ్గర బ్లౌజ్ పీసులు ఏం లేవు. సో దాని బదులుగా నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాను వాళ్ళకి. నేను రిటర్న్ గిఫ్ట్ కింద అమెజాన్ నుంచి ఈ క్రిస్టల్ ట్రీస్ ఆర్డర్ చేశాను. ఒక బాక్స్లో 12 ట్రీస్ వచ్చాయి. ఇవి ఇలా చిన్నగా ఉంటాయి. ఓపెన్ చేస్తే మనం ట్రీ లాగా పెట్టుకోవచ్చు అనమాట, చెట్టులాగా అవుతుంది చిన్నగా. అండ్ దాంతోపాటు నేను ఈ కమ్మలు కూడా ఇచ్చాను, ఇవి ఇండియా నుంచి తీసుకున్నవే. ఇట్లా చిన్నగా ప్యాకెట్లో ప్యాక్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాను అనమాట, గుర్తుగా ఉంటుంది అని చెప్పి. ఈ క్రిస్టల్ ట్రీస్ అనేవి ఇంట్లో పెట్టుకుంటే పాజిటివ్నెస్ ఇస్తాయంట ఇంటికి. ఇచ్చిన వాళ్ళకు కూడా మంచిదే, అందుకని చెప్పి ఇవి నేను తీసుకున్నాను. అండ్ ఇవి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క చక్రాన్ని సూచిస్తుందంట, అందులో రాసుందనమాట, చాలా మంచిది అని చెప్పి. సో అందుకని ఇవి కొంచెం యూనిక్గా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయని చెప్పి ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు నేను మా ఇంటికి పిలిచిన మహాలక్ష్మిలను చూపిస్తాను. ఇందులో కొంతమంది వెస్ట్ బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, ఒకళ్ళు తెలుగులు కూడా ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ అగైన్. అసలు నేను చాలా పాజులు తీసుకున్నాను అనమాట అన్ని. అందరు వెళ్ళిపోయారు, గెస్ట్ అందరూ. వీడియో అసలు తీద్దామంటే కుదరలేదు నాకు. అన్ని వంటలు చేసిన, వంటల వీడియో కూడా నేను తీయలేదు. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు. పులిహోర, దద్దోజనం, పాపడాలు, పాలకూర పప్పు, పన్నీర్ మసాలా, బగారన్నం అండ్ పూర్ణాలు, వడలు కూడా ఉన్నాయి. వడలు ఒక 2 ఉన్నాయి అక్కడ. పొద్దున్న నుంచి ఫాస్టింగ్ తర్వాత ఇప్పుడే తింటున్నా. ఫస్ట్ పులిహోరతో స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ బూర ఒకటి వేసేసిన ఇందాక. మా ఇంకా ఆగలేసి తినేస్తున్నాడు. కొంచెం రివ్యూ ఇవ్వ. అన్నీ బాగున్నాయి, అదిరిపోయినాయి, సూపర్. అంత కూడా వీడియోకు క్యాషువల్గా నువ్వు ఎప్పుడు చేసేలాగా అంతా సూపర్గా ఉన్నాయి. చెప్పడం మర్చిపోయాం, వచ్చిన గెస్టులందరికీ బూరెలు నచ్చినాయంట, పాయసం కూడా నచ్చింది. పాయసం వచ్చింది, అడిగి మరి ఎంచుకొని తిన్నారు. సో మాకు సంతోషం. సేమియా పాయసం చేసిండే. అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. వెరీ హ్యాపీ. ఫుడ్తో అయితే నేను డబుల్ హ్యాపీ, చాలా బాగుంది. 1 ఇయర్ తర్వాత చేసిన మళ్ళీ ఐటమ్స్ అన్నీ. కొంచెం బాడీ టైర్డ్ ఉన్నా, ఫుడ్ అంతా చూస్తే ఆ టైర్డ్నెస్ మొత్తం పోయింది. దేవుడి దేవాల పూజ కూడా చాలా బాగా జరిగింది. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా డెకరేట్ చేసినాం అనమాట. మేము ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను. అమ్మవారికి ఇట్లా శారీ పెట్టి దీపం ముట్టిస్తా అనమాట. ఒక 5 ముత్తైదువులకి వాయినం ఇస్తాము. ఎవ్రీ ఇయర్ నేను కొంచెం అట్లా డెకరేషన్ చేస్తా. ఈసారి కొంచెం టైం లేకుండే, సో అట్లా సింపుల్గా చేసేసినాం అనమాట. అండ్ ఇవన్నీ రెగ్యులర్గా నేను చేసే పూజ సామాన్లు దేవుళ్ళు. అండ్ అమ్మవారి విగ్రహం వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్, ఇక్కడ యూకేలో. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా నీట్గా వచ్చారు. అసలు ఎవరైతే ఇది చేశారో కానీ సూపర్, అసలు రేటింగ్స్ కూడా బాగున్నాయి. అసలు ఎట్లా వస్తుందో అనుకొని చెప్పి తీసుకున్నాం కానీ అమ్మవారి విగ్రహాన్ని చాలా చాలా అంటే చాలా బాగుంది. అండ్ అమ్మవారిది ఈ నెక్లెస్ వచ్చేసి ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, ఇది కూడా ఇక్కడ యూకేలో తీసుకున్నా. అమ్మవారి చైన్ వచ్చేసి ఇది నేను ఇండియాలో తీసుకున్నాను అనమాట, కొత్తదే, అది నేను ఇప్పటివరకు వేసుకోలేదు. సో అందుకని అమ్మవారికి ఒకటి పెట్టాను. ఇది అమ్మవారికనే పెట్టేసిన, ఇంకా ఇది నేను ఎప్పుడు వేసుకోను ఈ డైమండ్ది, అందుకని చెప్పి అమ్మవారికి అట్లా డెకరేట్ చేశాను. ఇది మా డెకరేషన్. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నాకు తెలుసు చాలామంది నా గురించి ఏమనుకుంటారంటే ఇంత మోడర్న్గా ఉంటుంది, పూజలు అన్నీ చేస్తుందా, అసలు వంటలు చేస్తుందా అని. నేను అన్నీ చేస్తా, పూజలు చేస్తా, వంటలు కూడా చేస్తా. మా పెళ్ళి 7.5 years అయింది. ఈ 7.5 yearsలో నేను అంటే ఫస్ట్ ఇయర్ నేను పూజ చేయలేదు, తర్వాత ఇయర్ నుంచి వరలక్ష్మి వ్రతం చేస్తాను. నేను అన్నీ నేనే ప్రిపేర్ చేస్తా, వంటలు వచ్చు నాకు, ముగ్గులు వేయడం వచ్చు, అన్నీ వచ్చు, ఆల్ రౌండర్ నేను. మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీలో కానీ చాలామంది అనుకుంటారు అసలు దివ్యకు పనులు వచ్చా. పెళ్ళికి ముందు నేనేం పని చేయకపోతుండే, అసలు చాలా బద్ధకం నాకు, అన్నీ మా మమ్మీ చేసి పెట్టేది. పెళ్ళి తర్వాత కూడా ఇంకా అట్లా నేర్చుకున్నాను నేను. అందరు భయపడుతున్నాయి అనమాట మా ఇంట్లో వాళ్ళు, అసలు ఇది ఎట్లా సర్వైవ్ అవుతుందా పెళ్ళి తర్వాత అని చెప్పి.
కానీ అన్నీ నేర్చేసుకున్నా, అన్నీ వచ్చి నాకు. నిన్న వరలక్ష్మి వ్రతం కూడా చాలా బాగా జరిగింది. అసలు అంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళందరి ఫొటోస్ కూడా నేను నీకు వీడియోలో పెడతాను. వీడియోస్ పెద్దగా ఏం తీసుకోలేదు, ఫొటోస్ ఇంకా వాళ్ళ ఫోన్లో నుంచి ఎక్కించుకున్నాను అనమాట. అసలు టైం లేకుండే. అందరు నార్త్ ఇండియన్స్ అనమాట. సరే వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ పరిచయం అయ్యారు. బట్ చాలా బాగా జరిగింది. మాంచెస్టర్లో ఉన్నప్పుడైతే తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. మాకు ఒక 6 ఫ్రెండ్స్ ఉంటారనమాట, 6 కపుల్స్. వాళ్ళతో బాగా జరిగేది. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత మాకు పెద్దగా తెలుగు ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇంకా వాళ్ళే నార్త్ ఇండియన్సే ఉన్నారు. వెస్ట్ బెంగాల్, కోల్కతా అక్కడ ఏరియా నుంచి వచ్చినారనమాట వాళ్ళు. వాళ్ళకు కూడా బాగా నచ్చింది, ఫుడ్ అంతా నచ్చింది అన్నారు, ట్రెడిషన్ అంతా నచ్చింది అన్నారు. వాళ్ళు కూడా ఫస్ట్ టైం సౌత్ ఇండియన్ ఫుడ్ తిన్నారంట. అంతా చాలా బాగుంది, అన్నీ వెల్ ఆర్గనైజ్డ్గా చేసిర్రు అని చాలా హ్యాపీగా ఉన్నారు. మాకైతే కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా జరిగింది అనిపిస్తుంది ఇయర్ అయితే. ఇన్సేపు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్, టేక్ కేర్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు.